వెల్కమ్ టు యోయో టీవీ. బెజవాడ ప్రకాశం బ్యారేజీలో బోట్లు కొట్టుకు రావడంతో ప్రభుత్వం పలు అనుమానాలను వ్యక్తం చేసింది. అంతేకాదు ఆ బోట్లను తీసేందుకు ప్లాన్ ఏ కూడా అమలు చేసింది. కానీ అది విఫలమైంది. చంద్రబాబు నాయుడు బోట్ల అంశంపై పోలీసులతో లోతుగా దర్యాప్తు చేపిస్తూనే ఆ బోట్లను వెలికి తీసే ప్లాన్ బిని అమలు చేయనున్నారు. ఇలాంటి క్రమంలో బ్యారేజీని కూలగొట్టడానికి జరిగిన కుట్రలో భారీ లీడ్ దొరికింది. పోలీసులకు ఈ దిశగా స్పష్టమైన సమాచారం ఉండటంతోనే హోంమంత్రి అనిత ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర ఆరోపణలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో నిఘా పెట్టి సంచలన విషయాలను కనిపెట్టినట్లుగా తెలుస్తోంది. ఆ బోట్ల ఖరీదు కనీసం 1.5 కోటి ఉంటుంది. సాధారణ జాలర్లు వాటిని అలా వదిలిపెట్టరు. కొట్టుకుపోయిన తర్వాత ఆ బోట్ల యజమానులు ఫిర్యాదులు చేయలేదు. అంతేకాదు తమవి కావన్నట్లుగా సైలెంట్ గా ఉండిపోయారు. ఇక్కడే కుట్ర ఉందనడానికి అనుమానాలు బలపడ్డాయి. బోట్ల యజమానుల్ని అదుపులోకి తీసుకొని వారి ఫోన్లను విశ్లేషిస్తే అసలు విషయాలు బయటపడినట్లుగా తెలుస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి తలసీలకు పదే పదే ఫోన్లు చేసి వరద వస్తున్న సమయంలో బోట్ల కుట్రను అమలు చేశారు. ఇక ఇసుక అక్రమ తవ్వకాలు అనుమతించారు కాబట్టి ఆ బోట్ల వల్ల ఉపయోగం లేదని వాటిని బ్యారేజీపై అస్త్రాలుగా వాడాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఎలా అయితే బ్యారేజీ వద్దకు చేరుతాయో బాగా అంచనా వేసి గొల్లపూడి వద్దకు తెచ్చి అన్నింటినీ కలిపి వెళ్లేలా ప్లాన్ చేశారు. కోమటి రామ్మోహన్ అనే బోటు యజమానికి తలసీల రఘురాం పలుమార్లు ఫోన్ చేశారు. బోట్లను కూడా పరిశీలించి వెళ్లారని పోలీసులు గుర్తించారు. సాధారణంగా ఎవరైనా ప్రమాదం అనుకుంటారు, బోట్లలో కొట్టుకు వచ్చాయనుకుంటారు. అలా చేసి భారీ కుట్ర చేసి ప్రజల్ని చంపేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆ బోట్లు కౌంటర్ వెయిట్లను ధ్వంసం చేసి ఆగిపోయాయి. దాంతో ప్రజలు బయటపడ్డారు. కానీ ఇప్పుడు అసలు కథ ప్రారంభమవుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డికి అలా చేయమని చెప్పింది ఎవరన్నది ఇప్పుడు కీలకం. ఈ కుట్రలో సజ్జల ఒక్కరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. అసలు నిందితులు బయటపడితే చంద్రబాబు సర్కారు ఎలాంటి చర్యలను తీసుకుంటుందో చూడాలి.